అరుణ, నా ఆశయాన్ని ఎంత చక్కగా నివేదించావో మా స్వామికి. దేవుడు ప్రసన్నుడైనాడు. అర్జునదేవ, ఇంక నా కర్తవ్యము నిర్వహించుకుంటాను. సింహాసనమును స్వామి చరణ సన్నిధికి తెప్పించండి. చిత్తం మహారాజా. శ్రీకాకుళేశ్వర, ఈ క్షణము వరకు నీవు మా దేవుడవు మాత్రమే. ఇక నుంచి మా ఆంధ్రుల ఏకైక నాయకుడవై ప్రకాశించవలసిన అవసరం వచ్చింది స్వామి. ఈర్ష్యాహంకార స్పర్ధలతో ఒకరి పతనమునొకరు కోరుతూ దేశ విచ్ఛిత్తికి కారకులగుతున్న మా ఆంధ్రులను ఉద్ధరించి మహాంధ్ర సామ్రాజ్యమును స్థాపించు బాధ్యత నీదే. ఈ దృఢ సంకల్పముతోనే ఈ రాజ్యమును నీకు అర్పిస్తున్నాను. ఇదే సింహాసనం, ఇదే కిరీటం. మహారాజా, ఈ అపూర్వ యజ్ఞమును చేసి మీరు రాజర్షులైనారు. నేను సకల రాజపురుషులు తమ ఆజ్ఞేయ దైవశాసనముగా మహాంధ్ర సామ్రాజ్యమును స్థాపించగలమని ఇదే ప్రతిజ్ఞ చేయుచున్నాను. ఆంధ్రనాయక శ్రీకాకుళేశ్వరునికి జై! ఆంధ్రనాయక శ్రీకాకుళేశ్వరునికి జై! ఆంధ్రనాయక శ్రీకాకుళేశ్వరునికి జై! బలదేవా, ఏమి నీ మౌనం? నీవు నా కుమారుడిపై ఉండి కూడా ఈ మహాధర్మమును వ్యతిరేకిస్తున్నావా? మహిమంటే ఆ దీపం నిలుస్తుందా? ఆ నాగ నిశుంభుడు మన రాజ్యానికి వీడని పీడగా దాపరించాడు. ఈ సమయంలో దేశ రక్షకులైన మీరే అస్త్ర సన్యాసం చేసి కూర్చుంటే శత్రు విజృంభణ నరికట్టేదెవరు? దేశం గతి ఏం కాను? బలదేవా, నీ ఉత్సాహము దేశాభిమానము ప్రశంసనీయములే. కాని నా మాట కూడా విను. ఆ నాగనిశుంభుని రాక్షసానికి మన రాష్ట్రమే కాదు, ఆంధ్రదేశం యావత్తూ గురైంది. మనం ఏమాత్రం ఏమరినా మన జాతికి సర్వనాశనం తప్పదు. అదే నాన్నగారు, ఈ సమయంలో మన వైరాగ్యం ఏ మాత్రం ప్రయోజనకారి కాజాలదనే నానుమాను. ఇది వైరాగ్యంతో చేస్తున్న పని కాదు నాయన. ఆటవిక జాతులన్నీ ఆ నిశుంభుని కండగా నిలిచి మన ఆంధ్ర నాగరికాన్నే నిర్మూలింప పరవశిస్తున్నాయి. ఆ ప్రళయాన్ని నిరోధించాలంటే ఆంధ్ర నాయకులందరూ ఏకం కావాలి. అందుకు ఇది సాధకమంటారా? అవును, పరమోత్కృష్టమైన సాధకం. పూర్వం ధర్మ సంస్థాపనలన్నీ రాజస్థానముల నుంచి కాక ఇలా దేవస్థానముల నుంచే జరిగాయి. ఇప్పుడు అలాగే జరగాలి. మరి మన ఆంధ్రుల నైజమును గుర్తించినావా? వారెంతటి వ్యక్తి స్వాతంత్ర ప్రియులు, అంతటి దైవభక్తులు. సాటి మానవుని అధికారాన్ని సహించలేరు గాని దైవ సంకల్పాన్ని పరమోత్సాహంతో శిరసావహిస్తారు. ఇప్పుడు శ్రీకాకుళేశ్వరుని నాయకత్వం క్రింద మహారాజు గారి సంకల్పాన్ని నెరవేర్చడానికి ఆంధ్ర నాయకులందరూ ఏకమవుతారని నా విశ్వాసం. చండ ప్రచండుడు, గండర గండరు, ఒక్క పెట్టున ముల్లోక చెట్టుల పట్టి కట్టగల జగజ్జట్టి వీరుడు అట్టి నాగాధీశుని నిశుంభ చక్రవర్తిని ఇలా శృంఖలాబద్ధులుగా చూడగలనని అనుకోలేదు, కలలో కూడా అనుకోలేదు. మహామంత్రి, అసలే వారి ఆవేశంలో ఉంటే మీ పరిహాసాలు కూడా ఏమిటండి? మీకు సంఖ్యలు ఏమిటి? ఎవరు వేశారు? నేను తీసుకోండి. అటు దాకు తేలిపోయింది. ఏమిటమ్మది? ఈ ఇనప గొలుసులు మీకు నూనె పోగులే. అవి చూసావుగా, ఇనప సంఖ్యలు తెంచేశాను. ఇకనైనా ఇటువంటి పాడు కలలు కనుక నన్ను పట్టి బంధించగల పాటి సూర్యుడు ఈ లోకంలో లేడు. ఉన్నాడు నాన్న, ఉన్నాడు. నువ్వు మళ్ళీ రెచ్చగొట్టకే తల్లి, నాకైన శాస్త్రి చాలు. అవే నువ్వాగు. సుజా, ఎవడా సూర్యుడు? ఎవరా నాన్న? చెప్పనా? మీరే, మీకు మీరే సాటి నాన్న. నాన్న, మీరు నా తండ్రి అయినందుకు నేనెంతో గర్విస్తున్నా. గర్వించు సుజా, బాగా గర్వించు. ఈ మాటతో నా కూతురు అనిపించుకున్నావు. అవి నాన్న, నాదో చిన్ని కోరిక. చిన్న పిల్లలు కాదు, చిన్న కోరికలు ఉంటాయి. ఏమిటమ్మా అది? మరే మరే నేను చెల్లెలు అలా అలా విహారం వెళ్ళొస్తాం. వెళ్ళిరామా, వెళ్ళిరా. మా నాన్న బంగారు నాన్న. రాకుమారి, ఎక్కడికి మీ విహారం? మంత్రి గారు,
తీరా ఇలా బయలుదేరేటప్పుడు ఎక్కడికి ఎందుకు అని అడగడం ఆపుతుంది. ఇంకెప్పుడు అడగండి. వస్తాను. సుజా, వారు మన మంత్రి, వారి మాటకు సమాధానం చెప్పాలి. అదే క్రమశిక్షణ, నాగరికం కూడా. అలా అయితే సరే నాన్న. మంత్రి గారు, నిజం చెప్తున్నాను, ఇంకా ఎక్కడికి అని నిర్ణయించుకోలేదు. మనసు ఎక్కడికి లాక్కు వెళితే అక్కడికి వెళ్ళడమే. సుజా, ఏమిటా తిక్క? మహారాణి, కోప్పడకండి, నేను చెబుతాను. యువరాణి, మన భటులు పరివారము లేకుండా వెళ్ళటం మంచిది కాదు. నాకేం భయం, ఆ చక్రవర్తి కుమార్తెను గుర్తుంచుకోండి. నిజం సుజా, నిర్భయంగా వెళ్ళు. నా పేరు వింటే చాలు, ఎవరో తేరి చూడలేరు నిన్ను. నువ్వు ఏకవీరుడు వినాన్నా? నీవు వీరపుత్రివి సుజా, వెళ్ళిరా. గిరికా, మకరికా. సరిపోయింది తండ్రి కూతుళ్ళ వరుస. ఏమండి, ఎదిగిన పిల్లని ఇలా విచ్చలవిడిగా తిరగనివ్వడం ఏమీ బాగాలేదు. త్వరగా ఏదైనా మంచి సంబంధం ఆలోచించండి. అమ్మి, నీకెంతసేపు అమ్మాయి పెళ్లి గొడవే తప్ప మరో ఆలోచనే లేదు. ఎన్నిసార్లు చెప్పాను, నాకు కాబోయే అల్లుడు నా అంతటి శక్తివంతుడు, నా అంతటి సూర్యుడు కావాలి. కావాలంటే అలాంటి వాడినే చూడండి. నేను చూడడం ఏమిటి, వాడే వెతుక్కుంటూ రావాలి. కానీ ముందు ఆ సుచంద్రుని విషయం తేలాలి. మహేంద్రజిత్, ఆ సుచంద్రుడు ఒట్టి గర్వి, పొగరబోచ్చు. నేను చక్రవర్తిని అంటుంటే వాడు చక్రవర్తిని అంటాడేమిటి? ముందు వాడిని వంచుకు రావాలి. వాణ్ణి మనం వేరే వంచనక్కర్లేదులేండి. మనకు జడిసి వాడు తన రాజ్యాన్ని దేవుడికే అర్పించేశాట. దేవుని కల్పించాడు? అదేమిటి? ఏమిటంటే అదేదో కొత్త ఎత్తు అనుకున్నాడేమో. కాదు మంత్రి గారు, కాదు. వాడికి కొడుకున్నాడటగా, వాడి పేరు కూడా దేవుడేనటగా. అసలు ఇప్పుడు నాకు పోటీ వాడేనటగా, వాడు కూడా ఏకవీరుణ్ణి అంటాడటగా. ఏమండి, నాదో ఆలోచన. మీ అంతటి వాడు మీ అల్లుడు కావాలంటున్నారు కాబట్టి చెబుతున్నా. ఏమిటది? మీరన్నమాటే, ఆ సుచంద్రుల వారి అబ్బాయి మీ అంతటి వాడేనాయి. మళ్ళీ పోటీలెందుకు, పోర్లెందుకు? పొందు లాభం అన్నారు గనక వాళ్ళ అబ్బాయికి మన అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే వాళ్ళు మనము బంధువులు అవుతాం కదా అని. మహామంత్రి, ఆడవాళ్ళు ఇలా రాజకీయాల్లో దిగితే పెళ్లిళ్ళు కాక మా పరువు నిలుస్తుందా? మహారాణి, కయ్యమ్మాని బియ్యం కూర్చుకోవడానికి నేనేమంత చేతగాని వాడిని కాదు. చూస్తావుగా, నేనే చక్రవర్తి అవుతానో, ఆ కసుగా సుచంద్రుని కొడుకే చక్రవర్తి అవుతాడు.